నమస్కారం ప్రజలరా. మహాకుంభమేళలో మహాపాపం చోటు చేసుకుంది. అంటే అధికారుల నిర్లక్ష్యము, లేదంటే ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు ఫెయిల్ అయ్యారో, లేదంటే ఎవరైనా ఫెయిల్ అయ్యారో, లేదంటే తప్పుడు ప్రచారం వల్ల, అంటే లైక్ గవర్నమెంట్ కాదు అనేది తప్పుడు ప్రచారం. మేము మూడో నమ్మకాలు ఏవైతే యూట్యూబ్ లో కొంతమంది పిచ్చి సన్నాసులు ఇష్టం వచ్చింది వాగుతారో, ఎందుకంటే ప్రతిసారి మనం గవర్నమెంట్ పైన కూడా నెట్టేయలేము. ఓకే, ఇవేందో అక్కడ ఏమంటారు గవర్నమెంట్ నిర్లక్ష్యం ఉన్నా కానీ దానికి ముఖ్య కారణం మాత్రం గవర్నమెంట్ కాదు. ఐఎమ్ డెఫినెట్లీ ఇది మాత్రం చెప్పగలుగుతా. ఎందుకంటే అలా తొక్కిసులాట జరిగి ప్రజలు చనిపోవడానికి కారణం మూడో నమ్మకాలు క్రియేట్ చేయడం ప్రజలకు. ఈరోజు అమావాస్య కావడం వల్ల అక్కడ కొన్ని స్థలాలలో ఆ పర్టికులర్ స్థలంలో దానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది అని చెప్పి కొన్ని ఫేక్ ప్రచారాలు జరిగినాయి. ఈవెన్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు కూడా దానిపైన స్పందించారు. అట్లా అంటే ఏం నమ్మొద్దు, ఏ ఘాట్లో స్నానం చేసినా సరే ఇదే చేయాలి అని చెప్పి. సో అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం వైఫల్యంతో పాటు మూడో నమ్మకాలు కూడా కలిసి రావడం వల్ల కోట్లాది మంది వచ్చే మన కుంభమేళకి ఒక ఘోరమైన తొక్కేసులాటలో మృతుల సంఖ్య పెరుగుతూనే పోతుందని చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే 17 మంది 15 మంది చనిపోయారని కొన్ని వెబ్సైట్స్ లలో నేను చూసిన, కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా చెప్తున్నాయి. సో ప్రజలారా మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, నిర్లక్ష్యమైన ప్రభుత్వం ఉందని తెలిసి మహాకుంభమేళ మనం అడిగి పోగానే మన పాపాలు పోతుండొచ్చేమో, అవి మన నమ్మకాలు. కానీ మనం ఎప్పటికీ నమ్మేది ఏంటంటే శివులాగా లేదు చీమైన కుట్టదు. అలాంటి శివుడు ప్రతి క్షణం మీ వెంబడి ఉన్నప్పుడు వెళ్ళండి, ప్రశాంతంగా వెళ్ళి స్నానాలు చేశారండి తప్ప ఏదో ఆ పర్టికులర్ ప్లేస్ లో స్నానం చేస్తేనే మాకు పాపం పోతే అవి పోతే ఇవి పోతే అలాంటి ఏ పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. మీకు కేటాయించిన ఘాట్లలో స్నానం చేయండి, లేదంటే ఈసారి మిస్ అయితే నెక్స్ట్ టైం మళ్ళీ కుంభమేళ వస్తుంది 12 సంవత్సరాలకు, అప్పుడు స్నానాలు చేయాలి. కానీ ఇప్పుడు అదే పర్టికులర్ ప్లేస్ లో ఒక 10 మంది పట్టే ప్లేస్ లో మేము అందరం కలిసి స్నానం చేయాలని దాంతో పోయి ప్రాణాలు తీసుకోకండి. ముందే అక్కడ ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యమైన ప్రభుత్వం, ప్రజలకు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు, ఎక్కడ సెక్యూరిటీ ఎంత పెట్టాలో ఏం తెలియని ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం వలన, మూఢ నమ్మకాల వలన వందలాది మందికి గాయాలైనాయి, పదుల సంఖ్యలలో మృతులు, ప్రజలు చనిపోయారు. పవిత్రమైన కుంభమేళ స్నానం చేయడానికి వచ్చి వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ కుటుంబాలు ఏమైపోయి ఉంటాయి ఈరోజు సంతోషంగా దేవుని దర్శనం తీసుకుందామని వెళ్ళిన వాళ్ళందరికీ ఇంత దుఃఖాన్ని మిగిలించినందుకు ఆ ప్రభుత్వాన్ని దేవుడు క్షమించడు. అట్లానే మీరు మూఢ నమ్మకాలు పెట్టుకుని అదే ప్లేస్ లో స్నానం చేస్తారని మాత్రం వెళ్ళకండి. నిత్యం మీ వెంట శివుడు ఉంటాడు. మన ధర్మం మనకేం చెప్తుంది? విష్ణు లాంటి వారు కూడా ఏదైనా ఒక అవతారం పెట్టాలంటే శివుడి ఆజ్ఞ తీసుకున్నాకనే ఎత్తుతారు. అట్లాంటి మీరు చేసిన పాపాలకు ఇదేదో చేసేసి వెళ్ళిపోతారు మీరు అనుకోవద్దు. శివుని ఆజ్ఞతోనే ప్రతి ఒక్కటి జరుగుతుంది. మీకు ఎప్పుడు శివుని ఆజ్ఞ అవుతే అప్పుడు మీకు స్నానం చేసే అవకాశం వస్తుంది తప్ప అదే ప్లేస్ లో స్నానం చేయాలని ప్రాణాలు మాత్రం తీసుకోకండి.